తూర్పుగోదావరి జిల్లా మహేంద్రవరం రూరల్ మండలం అలాగే రాజవోలు గ్రామానికి చెందిన వికలాంగుడు ఆనందబాబు తన జీవనాధారమైన కొబ్బరి తోటను మట్టి తరలింపు పనుల కోసం ధ్వంసం చేశారని ఆరోపిస్తూ న్యాయం కోరుతున్నారు. వికలాంగుల కోటాలో పొందిన భూమిలో తన తల్లి సహకారంతో చిన్న మొక్కలుగా నాటి పెంచుకున్న సుమారు 150 కొబ్బరి చెట్లను నరికివేశారని బాధితులు వాపోయారు. ఆ చెట్ల ద్వారా వచ్చే ఆదాయంపైనే తమ కుటుంబం జీవనం సాగిస్తుందని తెలిపారు. చెరువు నుంచి మట్టి తవ్వకాలు రవాణా పనుల కోసం తోటను ధ్వంసం చేయడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల కష్టంతో పెంచుకున్న చెట్లు నాశనం కావడంతో తమ జీవనాధారం కోల్పోయామని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. నేను రాజవోలు గ్రామంలోని నివసిస్తున్నామండి. మాకు గతంలోని పూర్వం మాకు కొబ్బరి చెట్లు జీవనోపాధి కోసం ఇచ్చారండి. అది చెరువు నిమిత్తం మళ్ళీ మట్టి తవ్వకాలను అమ్ముకుంటాకే చెరువు మొత్తం గొట్ల మీద ఉన్న మొక్కలని మాకు ఇచ్చినవి 150-160 మొక్కలు ఇచ్చారండి. అందులో ఒక 60 మొక్కలు 50 మొక్కల దాకా మా ఇరువురి దివ్యాంగులకి ఇచ్చిన మొక్కల్ని వాళ్ళు ధ్వంసం చేసి శుభ్రంగా మొత్తం తీసి పారేశారండి. 10 సంవత్సరాల క్రితం నుంచి మేము దాని మీద మొక్క నుంచి దాన్ని పెంచి పోషించి పెద్ద చెట్లు అయ్యాక దాని మీద వచ్చే ఆదాయం